రీసెంట్గా కల్కి ట్రైలర్ చూసినప్పటి నుంచి చాలామందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. అశ్వత్థామకి కల్కి భగవంతుడికి సంబంధం ఏంటి? అశ్వత్థామ కల్కి అవతారం కోసం ఎదురు చూస్తున్నాడా? అలా ఎదురు చూసినట్లయితే ఎందుకు ఎదురు చూస్తున్నాడు? అశ్వత్థామ అప్పుడు కురుక్షేత్రంలో అధర్మం పక్కన పోరాడాడు. మరి కల్కి భగవంతుడు అవతరించాక కల్కితో కలిసి ధర్మం వైపు పోరాడుతాడా? అసలు అశ్వత్థామ ఎవరు? ఎందుకు శ్రీకృష్ణుడు అతన్ని శపించాడు? ద్వాపర యుగం నుంచి అశ్వత్థామ ఇప్పటి వరకు బ్రతికే ఉన్నాడా? ఉంటే ఎక్కడ ఉండి ఉంటాడు? కల్కి అవతారంలో అశ్వత్థామకు శాప విమోచనం జరుగుతుందా? జరిగితే అది ఎలా జరుగుతుంది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నీకు మృత్యు అంటే భయం లేదు కదా అశ్వత్థామ? నీ మృత్యువును నేను నీ నుండి తీసేసుకుంటున్నాను. నీవు అమరుడివి కావాలని నేను నిన్ను శపిస్తున్నాను. నీ శరీరంలోని అణువు రగులుతుంది. శరీరంలోని ప్రతి అణువు నుండి చీము రక్తము స్రవిస్తాయి. నిన్ను సమీపించే సాహసం ఎవరూ చెయ్యరు అశ్వత్థామ. ఏకాకివై కాలాంతం వరకు పృథ్వీలోని కొండల్లో కోనల్లో అలమటిస్తూ ఉంటావు. ప్రతి క్షణము మృత్యువుకై పరితపిస్తుంటావు. అయినప్పటికీ నీకు మృత్యు అనేది ప్రాప్తించదు. అజ్ఞానంతో జీవిస్తావు, అంధకారంలో జీవిస్తావు. ఈ సమాజమంతా నిన్ను వెలివేస్తూ ఉంటుంది. అయినప్పటికీ నీవు జీవించే ఉంటావు అశ్వత్థామ. నీవు జీవించే ఉంటావు. చూశారుగా, అశ్వత్థామను శ్రీకృష్ణుడు ఇంత ఘోరంగా శపించాడు. ఎందుకు ఇంత ఘోరంగా శపించాడో తెలుసుకోవాలంటే మనం ముందుగా అశ్వత్థామ గురించి తెలుసుకోవాలి. మహాభారతంలో ద్రోణుడు అంటే తెలియని వారుండరు. ఈయన కౌరవులకు పాండవులకు గురువు. ద్రోణుడి భార్య కృపి. ద్రోణుడు శివుడికి ఘోర తపస్సు చేసి నుదుటిపై మణి ఉన్న ఒక శక్తివంతమైన పుత్రుణ్ణి పొందాడు. ఆ మణి వలన ఎటువంటి అనారోగ్యం కానీ, జంతువులు, సర్పాలు, పురుగుల వల్ల కానీ హాని జరగదు. ద్రోణుడు కౌరవులు పాండవులతో కలిపే అశ్వత్థామకు కూడా శిక్షణ ఇచ్చాడు. అశ్వత్థామను గొప్ప యోధుడిగా చేశాడు. అశ్వత్థామ కౌరవులతో స్నేహం ఏర్పరచుకున్నాడు. ద్రోణుడు ఎంత చెప్పినా దుర్యోధనుడితోనే స్నేహం చేసేవాడు. అయితే ద్రోణుడికి తన కుమారుడు అశ్వత్థామ అంటే ప్రాణం. కురుక్షేత్ర యుద్ధంలో ద్రోణుడు బాణాల వర్షం కురిపిస్తున్నాడు. పాండవుల సైన్యం నశించిపోతుంది. ఇక ఇలా అయితే అధర్మమే నెగ్గుతుందని కృష్ణుడు ధర్మరాజుతో అశ్వత్థామ మరణించాడు అని చెప్పిస్తాడు. దానితో ద్రోణుడు అస్త్రాలను త్యజించి కూలబడిపోతాడు. వెంటనే దృష్టద్యుమ్నుడు ద్రోణుణ్ణి వధిస్తాడు. అది తెలుసుకున్న అశ్వత్థామ పాండవులపై కోపంతో రగిలిపోయి యుద్ధం ముగిసిన ఆ రాత్రి పాండవుల స్థావరానికి వెళ్ళి పాండవుల పిల్లలైన ఉప పాండవులను చంపేస్తాడు. ఇది తెలుసుకున్న అర్జునుడు అశ్వత్థామతో యుద్ధం చేస్తాడు. అప్పుడు అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ఉపయోగించగా అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు. 2 బ్రహ్మాస్త్రాలు ఢీకొంటే ప్రపంచం అంతమైపోతుందని శ్రీకృష్ణుడు ఇద్దరినీ హెచ్చరించి అస్త్రాలను వెనకకి తీసుకోమన్నాడు. అర్జునుడు తీసుకోగలిగిన అశ్వత్థామకు వెనుకకు రప్పించడం తెలీదు. దాని దిశనైనా మార్చమంటే అభిమన్యుడు భార్య అయిన ఉత్తర గర్భంలోనికి పంపించి ఆ పసిబిడ్డను చంపుతాడు. దానితో పట్టరాని కోపం వచ్చిన కృష్ణుడు శపించాడు. కృష్ణుడు యోగమాయతో ఉత్తర గర్భంలో ఉన్న బిడ్డను బ్రతికిస్తాడు. ఆ బిడ్డే పరీక్షిత్ మహారాజు. అయితే ఇప్పుడు కల్కి అవతారానికి అశ్వత్థామకు సంబంధం ఏంటి అనేది తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు అశ్వత్థామను కాలాంతం వరకు కఠిన జీవితం గడుపుతూ జీవించే ఉంటావని శపించాడు. అంటే యుగాంతం వరకు అశ్వత్థామ జీవించే ఉంటాడని. అయితే యుగం ఎప్పుడు అంతమవుతుంది అంటే భూమిపై ధర్మం పూర్తిగా నశించిపోయినప్పుడు కల్కి భగవంతుడు అవతరించి భూమిపై ఉన్న పాపాత్ములను సంహరించినప్పుడు కొత్త యుగం ప్రారంభమవుతుందని విష్ణు పురాణం, భాగవతం, గరుడ పురాణం, అగ్ని పురాణం, పద్మ పురాణం, కల్కి పురాణాల్లో చెప్పబడింది. అయితే ఈ పురాణాలన్నిటిలోనూ వేరువేరు విధాలుగా వర్ణించినప్పటికీ ఒకే అర్థం వస్తుంది. భూమిపై పాపం పెరిగినప్పుడు
కల్కి అవతరించి దుష్ట సంహరణ చేస్తాడు అని. అసలుకి ఈ కల్కి ఎవరు, ఎలా వస్తారు, అసలు కల్కి గురించి ఈ పురాణాల్లో ఏం చెప్పారు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. కల్కి అవతారము దశావతారములలో 10వ అవతారమని హిందూ పురాణాలు చెబుతున్నాయి. కలియుగాంతంలో విష్ణువు కల్కిగా సంబల అను గ్రామంలో విష్ణు యశస్సు అనే బ్రాహ్మణ ఇంట్లో జన్మిస్తాడు. వీరఖడ్గం ధరించి తెల్లని గుర్రంపై స్వారీ చేస్తూ దోపిడీ దొంగలుగా మారిన నాయకులను సంహరించి తిరిగి సత్యయుగమును ధరణిపై స్థాపిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అయితే కృష్ణుడు శాపం పొందిన అశ్వత్థామ ఇప్పటికీ హిమాలయాల్లో బ్రతికే ఉండవచ్చు. అశ్వత్థామ కల్కి అవతారం కోసం ఎదురు చూస్తున్నట్లు రీసెంట్గా కల్కి మూవీ ట్రైలర్లో చూపించారు. బహుశా అశ్వత్థామ శాప విమోచనం కల్కి అవతారంలో ఉండవచ్చు. ఎందుకంటే ద్వాపర యుగంలో అశ్వత్థామ అధర్మం వైపు ఉండి పోరాడి ఎంతో పాపం చేయడం వలన కృష్ణుడిచే శాపాన్ని పొందాడు. ఆ శాపాన్ని అనుభవిస్తూ 7 చిరంజీవులలో ఒకటిగా ఉండిపోయాడు. అది కూడా ఎంతో నరకయాతన అనుభవిస్తూ. అయితే కల్కి అవతారంలో అశ్వత్థామ కల్కి భగవంతుడికి సహాయపడి తన శాప విమోచనం కలిగించుకోవచ్చు, లేదా తన శాపం గడువు యుగాంతంతో తీరిపోవచ్చు. ఏది ఏమైనప్పటికీ మన హిందూ పురాణాలు మనిషి ఎలా బ్రతకాలో, ఎలా నడుచుకోవాలో నేర్పిస్తాయి. మరి ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుందా? అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.